ప్రభు మీకు జీవం ఇచ్చాడంటే, మీరు బ్రతికున్నారంటే, మీరు చలిస్తూ ఉన్నారంటే, ఆ చలనం, ఆ బ్రతుకు ఎందుకో తెలుసా? మీరు రక్షణని అనుభవించి తీరాలి అని. అంతకు మించిన వేరే ఉద్దేశం ఏం లేదు. నీ కూతురు పెళ్లి చూడాలని కాదు, మనమళ్ళని మనవాళ్ళని చూసి ఎత్తుకొని ముద్దాడాలని కాదు, ఇంటి మీద ఇల్లు కట్టాలని కాదు, లోకంలో ఉన్నవన్నీ అనుభవించి ముగించిన తర్వాత చచ్చుబడిపోతారే అప్పుడు ప్రార్థనలో దిగాలని కాదు. ఇప్పుడు నీకు ప్రాణం ఇచ్చింది, చలించింది, నువ్వు ఆరోగ్యంగా ఉండటం, నడవటం, తిన్నది అరగడం, ఎన్నిటికి కారణం ఏంటంటే, నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే ఆయన రక్షణని చూడాలి, అనుభవించాలి. ఆత్మ, శరీరం, ప్రాణము కూడా లాస్ట్ రిడెంప్షన్, కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యే ఆ రక్షణని ఎదురు చూడాలని ఆ ఒకే ఒక ఉద్దేశం.